విభజన సమయంలో ఏపీలో కలిపిన 5 ఊళ్లు వెనక్కివ్వాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. పాలనా సౌలభ్యంతో పాటు వివిధ కారణాలను చూపిస్తూ ఆ పంచాయతీలను తెలంగాణలో కలపాలి అంటున్నారు. ఈ డిమాండ్తో ఇవాళ భద్రాచలంలో ఒక సమావేశం కూడా జరుగుతోంది. పురుషోత్తపట్నం, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, యాటపాక, గుండాల ఈ 5 గ్రామాలను మొత్తం 5 పంచాయతీలను ఏపీ నుంచి తెలంగాణలో కలపాలనేది ఇప్పుడు ఇక్కడి వాళ్ల ప్రధాన డిమాండ్. భద్రాచలం ఆలయ భూములు ఆ ఊళ్ళోనే ఉన్నాయని, అలాగే అక్కడి ప్రజలకు వివిధ పనుల కోసం వెళ్లాలన్నా, పథకాల విషయంలో న్యాయం జరగాలన్నా వీళ్లను తెలంగాణలో ఉంచాలని కోరుతున్నారు. ఇవాళ భద్రాచలంలో ఉద్యోగ, ఉపాధ్యాయ రాజకీయ పార్టీల జేఏసీ సభ జరుగుతోంది. ఇదే అంశంపై ఎంపీ రేణుకా టీవీ9 తో మాట్లాడారు. సమస్యను బీజేపీ దీన్ని పరిష్కరించాలన్నారు. అందుకు చంద్రబాబు కూడా చొరవ చూపాలన్నారు. అలాగే ఏపీ మాజీ సీఎం జగన్ పైన కేటీఆర్ చేస్తారంటున్న పాదయాత్ర పైన కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు ఎంపీ రేణుకా. పూర్తి సమాచారం భద్రాచలం నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. ఏపీలో కలిసినటువంటి 5 గ్రామ పంచాయతీలు తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కోరుతూ టీఎన్జీఓస్, తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మరో ఉద్యమం ప్రారంభమైంది. దీనికి జిల్లాలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ ఎంపీ సీనియర్ నేత రేణుకా చౌదరి ఉన్నారు. అంటే ఇది దాదాపుగా దశాబ్ద కాలంగా వీరంతా కూడా పోరాటం చేస్తున్నారు. ఎందుకు మళ్ళీ తెలంగాణలో కలపాలని మీరు మళ్ళీ ఉద్యమం చేస్తున్నారు? దీనికి కారణం కొత్త వంక మేము ఎతకటం లేదు. ఇది విభజన అయినప్పటి నుంచి నేను ఇదే మాట్లాడుతూ ఉన్నాను. దానికి ప్రూఫ్గా మీరు నా పాత ఈ రికార్డింగ్స్ అన్నీ కూడా తీస్తే, ఇంటర్వ్యూలు చూస్తే, దీనికోసం నేను ఆ రోజు నుంచి పోరాడుతున్నాను. నంబర్ 1, సుమారు స్వామివి 1000 ఎకరాలు అటు కేటాయించడం జరిగింది. ఆ భూమిపైన వచ్చే ఆదాయం అంతా కూడా స్వామివారిది. ఎవరికి అధికారము, హక్కు లేదు ఆ భూములు తీసుకోవడానికి. సరే, విభజన అనేదో ఆ రోజు వాళ్ళు చేయటం జరిగింది, కానీ దీనివలన ఈ ఉన్న 5 మండలాల్లో ప్రజలు అనుభవించే నరకాన్ని మీరు గమనించాలి. అటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు అందించడం లేదు. ఇక్కడ తెలంగాణ నుంచి కూడా వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు అందించడం లేదు. ఎటువంటి స్కీమ్ కూడా వాళ్ళకి వర్తించదు అనేది ఇన్ని సంవత్సరాలు గడిచిపోతే వాళ్ళు ఏం నరకం అనుభవిస్తున్నారని ఎవరు ఆలోచించరా? మరి అక్కడికి వెళ్ళాలంటే మేము మళ్ళీ ఆంధ్రా నుంచి వెళ్ళాలి, దారి చూటిగా లేదు. మరి ఇంటర్ స్టేట్ ప్రాబ్లమ్స్ మాకు వస్తాయా? కేంద్రంలో ఉంది బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం. మరి దీనికి బీజేపీ మీ ఉద్యమంలో కలిసి రావట్లేదు. పార్లమెంట్లో కూడా దీని మీద చర్చ జరిగి ఆర్డినెన్స్ తేవాలని వాళ్ళు చెప్తున్నారు. మరి సహకరిస్తున్న కేంద్రం వాళ్ళ ఇష్టం కాదండి. ఎలక్షన్ వచ్చినప్పుడేమో రాముల వారు కనిపిస్తారు, మిగతా టైంలో శ్రీరాముల వారు కనిపించరా? నిజమైన భక్తులు అయితే రాముల వారికి అయితే ఈ సమస్య, లేకపోతే ఈ పాపం వాళ్ళకే చుట్టుకుంటుంది. కంపల్సరీగా ఈ సమస్య పరిష్కరణం వాళ్ళు పూనుకోవాలి, చేయాల్సిందే. అయ్యే వరకు ఏ ప్రభుత్వం ఉన్నా ఐ డోంట్ కేర్. నా కంఠంలో ప్రాణం ఉన్నంతసేపు ఐ విల్ ఫైట్ ఫర్ దోస్ పీపుల్. అసలు 2 ప్రభుత్వాలు పూనుకొని మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు బీజేపీ ఒళ్ళోనే కూర్చొని ఉన్నారు కాబట్టి ఏంటి ఆయనకు అంత కష్టం? ఆయన మాట్లాడవచ్చు కదా. ఆయన ఈ సమస్య పరిష్కరణ ఆయన పూనుకోవాల్సిందే, చేయాల్సిందే. అమరావతి ఆర్డినెన్స్కి సంబంధించి మీరు పార్లమెంట్లో మాట్లాడుతూ అమరావతి అనేది చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశమైంది. ఎందుకు, ఏ సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఆ రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి కూర్చొని ఆయన వ్యంగ్యంగా అన్న మాట ఇది. రేణుకా చౌదరి ఏమి సృష్టించలేదు. అమరావతి కాదు ఇది కమరావతి అని వ్యంగ్యంగా అన్నాడు. ఒక కులాన్ని చూటిగా ఏలెత్తి పొడిచి వాళ్ళని తొక్కి వాళ్ళ దగ్గర ఉండే డబ్బులన్నీ తీసుకొని కుక్కి మెక్కి ఇన్ని చేసిన దుష్ట పరిపాలన ఆ రోజుల్లో. ఆయన అలా అంటే ఆ రోజుల్లో రైతులు సుమారు 2 సంవత్సరాలు ఆడవాళ్ళు, గడప దాటిన ఆడవాళ్ళు రోడ్డు మీదకి దిగి పోరాడి అసలు చారిత్రాత్మక విధంగా వాళ్ళంత క్రమశిక్షణతో వాళ్ళు పోరాడితే వాళ్ళని పెట్టిన హింసలు మాకందరికీ తెలుసు. నేను వెళ్ళొచ్చా కాబట్టి నేను ఇవాళ కొత్తగా ఏం చెప్పటం లేదు. ఆ రోజు ఆయన వ్యంగ్యంగా అన్నందుకు నేను అన్నా, అవును దమ్ములుంటే పేరు పెట్టు. ప్రజా సమస్యల మీద నేను పాదయాత్ర చేస్తానని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. దీని మీద ఆరోగ్యానికి మంచిది చేయండి పాదయాత్ర.
తినిందంతా మీరు కుక్కి మెక్కి తినిందంతా కూడా అరుగుతుంది. కాబట్టి ఏం పర్వాలేదు, మీరు పాదయాత్రలు కాదు పరుగెత్తే యాత్రలు కూడా పెట్టుకోండి, ఎవరు వద్దంటలేదు. ఈ మేము కరప్షనా? ఊరి నాయన, మీకు వెన్నతో పెట్టిన విద్యరా స్వామి. మీరు దోసుకున్నంత మీరు కేటీపీఎస్ కాడ నుంచి అన్నీ మూసేసి ఈ ప్రాంతాలన్నీ అన్నీ అమ్ముడు పెట్టేసి మీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైంది? మీరు పెట్టిన బెడ్రూమ్లు ఎట్లా కూలిపోయాయి? ఎన్ని వేల ఎకరాలు మీరు తాకట్టు పెట్టేశారు? ఇవన్నీ మీరు మర్చిపోయారు. వీళ్ళకి తాత్కాలిక మెమరీసే ఉన్నట్టున్నాయి. మరీ మంచిది, ఆరోగ్యానికి మంచిది, ఫిట్నెస్కి ఇంకా మంచిది. ఈ ఎండల్లో నడిస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి పాదయాత్రలే కాదు, పరిగెట్టే యాత్రలు కూడా ప్రజలు పెట్టిస్తారు, అప్పుడు చూసుకుందాం. భద్రాచలం చుట్టుపక్కల ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలానికి సంబంధించినటువంటి ఆలయ భూములు కానీ ఆస్తులు కూడా ఆ ప్రాంతంలో ఉండటం వల్ల ఆలయ అభివృద్ధికి కూడా ఆటంకం ఏర్పడుతుంది. ఖచ్చితంగా 5 పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని చేసిన ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు రేణుకా సోదరి తెలుపుతున్నారు. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, TV9 ఖమ్మం.